Welcome to alchemy. Here lanthanoids hard Lewis acid. It's a preference for fluorine oxygen atom containing ligands and its occurrence with PO4-3 in minutes. What does it mean? According to Pearson soft hard acid base theory, lanthanoids వచ్చేసి hard acids అనేవి ఉంటాయి. So it react with hard bases. Hard bases means less size, more electronegativity ఉండాలి. సో ఇక్కడ హార్డ్ బేసిస్ అంటే లైగెండ్స్ వచ్చేసి ఫ్లోరిన్ ఆక్సిజన్ ఆటమ్ తోటి ఇవి రియాక్ట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా చూస్తాం. ఎలక్ట్రానిక్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా మీన్స్ కలర్ ఎగ్జిబిషన్ స్పెక్ట్రా అనేది ఉంటుంది. ఈ కలర్ అనేది ఎగ్జిబిట్ అనేది చేయాలంటే మనకు వచ్చేసి అది విజిబుల్ రీజియన్లో ఉండాలి. దానికి కొన్ని సెలెక్షన్స్ రూల్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ కలర్ అనేది ఎగ్జిబిట్ చేయాలంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అనేది జరగాలి. లైక్ డిడి ట్రాన్సిషన్, లైక్ ఎఫ్ఎఫ్ ట్రాన్సిషన్ అలా జరగాలి. ఇక్కడ లాంథనోయిడ్స్ ఎఫ్ ఆర్బిటల్ కాబట్టి ఎఫ్ఎఫ్ ట్రాన్సిషన్స్ జరగాలి. బట్ ఎఫ్ఎఫ్ ట్రాన్సిషన్ ఈజ్ లాపోర్ట్ ఫార్బిడన్ అనేది ఉంటుంది. ఆపోజిట్ పేరిటీ ప్రకారం జరగాలి. ట్రాన్సిషన్ దట్ అకర్స్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ ఆపోజిట్ పేరిటీ. చూద్దాం ఇక్కడ. Most lanthanoids ions are only weakly colored because their absorption in the visible region of spectra are commonly FF transition, which are Laporte forbidden. Laporte ప్రకారం అయితే delta L equal to plus or minus 1 అని రావాలి. States of opposite priority రావాలి. S2P, P2D, D2F అలా రావాలి. జెరెడ్ అన్జెరెడ్ అనేది అవ్వాలి. సో ఇక్కడ అట్లా లేదు, F2F అనేది ఉంది. సో డెల్టా L అనేది 0 అవుతుంది, విచ్ ఆర్ Laporte forbidden. సో అది వచ్చేసి వీక్ కలర్డ్. అండ్ కాంప్లెక్స్ ఎక్స్ జనరల్లీ షో మచ్ నారోనెస్ ఆఫ్ అ స్పెక్ట్రల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇన్సెన్సిటివిటీ టు ద నేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ లైగన్ ఇండికేట్స్ దట్ F orbitals have a small radial extension than filled 5s and 5p orbitals. They are expected to shield the 4f orbitals from the ligand. సో లైగండ్కి ఇంటరాక్ట్ అవడానికి 4f ఆర్బిటల్స్ని 5f అండ్ 5p ఆర్బిటల్స్ షీల్డ్ అనేది చేస్తుంది. సో 4f ఆర్బిటల్స్ లైగండ్ మధ్య అంత ఇంటరాక్షన్ అనేది ఉండదు, సిగ్నిఫికెంట్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. స్పెక్ట్రా ఆఫ్ లైగండ్ టైప్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్. స్పెక్ట్రా ఇండిపెండెంట్ ఆఫ్ లైగండ్ టైప్ అండ్ కోఆర్డినేషన్. సో 4f ఆర్బిటల్స్ మోర్ షీల్డింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ లైగండ్ టైప్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్. ఇన్ సమ్ కేసెస్ 4f and 5d ఆర్బిటల్స్ ఈవెన్ అకర్స్. డెల్టా L equals 0 విచ్ Laporte allowed. సమ్ కేసెస్ 4 to F, D2F ట్రాన్సిషన్ కూడా జరిగింది. సో Laporte allowed. ఫస్ట్ ఇక్కడ ఎఫ్ఎఫ్ ట్రాన్సిషన్ అయితే Laporte forbidden. సో లెస్ ఇంటెన్స్ ఉంటుంది, షార్ప్ పిక్స్ అనేవి వస్తాయి. ఎఫ్డి అనేది ఉంటే మోర్ ఇంటెన్స్ అండ్ బ్రాడ్ పిక్స్. షార్ప్ పిక్స్ అంటే ఇట్లా ఉంటాయి, బ్రాడ్ పిక్స్ అంటే ఇట్లా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి లాంథనాయిడ్స్లో మెయిన్లీ వచ్చేసి లాంథనాయిడ్ మెటల్ రేడియస్ ఓన్లీ, నాట్ మెటల్ అయన్. లాంథనాయిడ్ రేడియస్లో యూరోపియం అండ్ ఇట్రిబియం డిస్కంటిన్యూస్ అనేది వస్తాయి. నాట్ యూరోపియం +3 అండ్ ఇట్రిబియం +3 ఇది అనేది కాదు. యూరోపియం అండ్ ఇట్రిబియం మెటల్ రేడియస్ అనేది మాత్రమే డిస్కంటిన్యూస్ అనేది వస్తుంది. హయ్యర్ అటామిక్ నెంబర్ స్మాలర్ రేడియర్ ఆర్ మోస్ట్ స్ట్రాంగ్లీ కాంప్లెక్స్డ్ బై ఎల్యూటెంట్ క్యాటైన్ ఎక్స్చేంజ్ కామన్ యూజింగ్ అమోనియం 2 హైడ్రాక్సీ ఐసోబ్యూటేట్ as ఎల్యూటెంట్. క్యాటైన్ ఎక్స్చేంజ్ కాలంలో వచ్చేటప్పటికి మనకి ఈజీగా ఏ లాంథనాయిడ్ అనేది దానికి మోర్ స్ట్రాంగ్లీ కాంప్లెక్స్ అనేది అవుతుంది. ఎల్యూట్ మీన్స్ శాంపిల్ టేకెన్ ఇన్ క్యాటైన్ ఎక్స్చేంజ్ కాలంలో ఏ లాంథనాయిడ్ అనేది ఈజీగా కాంప్లెక్స్ అవుతుందంటే హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఆర్ స్మాల్ రేడియస్ ఉన్నది అవుతుంది. ఇన్ లాంథనాయిడ్స్లో అయితే ల్యూటేటియం అనేది మోర్ ఎల్యూటెంట్ కాంప్లెక్స్ అనేది అవుతుంది విత్ ఎల్యూటెంట్ తోటి. లైగండ్ షిఫ్ట్ రియేజెంట్స్ ఇన్ నెంబర్ స్పెక్ట్రోస్కోపీ. D-పై డిస్ప్రోసినియం అండ్ ప్రమోతియం వచ్చేసి అప్ ఫీల్డ్లో ఉంటుంది. అండ్ ఇంటర్బియం అండ్ యూరోపియం డౌన్ ఫీల్డ్లో అనేది ఉంటుంది. ఎంఆర్ఐ ఫినామినాన్లో యూజ్ చేసేది గెల్డోనియం అండ్ లాంథనాయిడ్ యూజ్ చేస్తాము. సాలిడ్ స్టేట్ లేజర్స్లో యూజ్ చేసేది వచ్చేసి సెమారియం, నియోడిమం, హోల్మియం అనేది యూజ్ చేస్తాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టినాయిడ్స్ గురించి చూద్దాం. యాక్టినాయిడ్స్లో అనేది వచ్చేసి లైక్ లాంథనాయిడ్స్లో వచ్చేసి +3 అనేది కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది ఉంటుంది. బట్ యాక్టినాయిడ్స్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉండదు. మోస్ట్ స్టేబుల్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +7 అనేది నెప్ట్యూనియం అండ్ ప్లూటోనియంలో చూస్తాము.
అండ్ ఫస్ట్ థోరియం నుంచి వద్దాం. థోరియం ఓన్లీ ఎగ్జిబిట్ ఇన్ +4 ఆక్సిడేషన్ స్టేట్. 8 కోఆర్డినేషన్ నెంబర్ 8 కామన్ ఇన్ థోరియం 4 కాంపౌండ్స్. థోరియం టెట్రాక్లోరైడ్ షేప్ డోడెకాహెడ్రల్ ఉంటుంది. F4 షేప్ స్క్వేర్ యాంటీ ప్రిజ్మాటిక్. కోఆర్డినేషన్ నెంబర్ 8 ఉంటే క్యూబిక్ ఉంటుంది. డోడెకాహెడ్రల్ స్క్వేర్ యాంటీ ప్రిజ్మ్ 3 షేప్స్ ఎగ్జిబిట్ అవుతాయి. బట్ థోరియం టెట్రాక్లోరైడ్ డోడెకాహెడ్రల్, థోరియం F4 స్క్వేర్ యాంటీ ప్రిజ్మాటిక్ ఉంటుంది. యురేనియం వచ్చేసి 3 + 6 ఆక్సిడేషన్ స్టేట్లో ఎగ్జిబిట్ అవుతుంది. +3 +4 +5 అండ్ +6. బట్ యురేనియం 4 అండ్ యురేనియం 6 మోస్ట్ కామన్గా కాంప్లెక్సెస్ ఫామ్ అవుతుంది. యురేనియం Cl3 ఇక్కడ ట్రెండ్ ఎలా వస్తుందంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అనేది అవుతుంది. UCl3 ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 9, UCl4 ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 8, UCl5 అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6. అండ్ ఇక్కడ వచ్చేసి యురేనియం UO2+2 అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. UO2+2 లీనియర్ అనేది ఉంటుంది, వైల్ VO2+1 వచ్చేసి యాంగులర్ ఫామ్లో ఉంటుంది. UO2+1 డిస్ప్రపోర్షనల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQ. UO2+1 ఆండ్రోగో డిస్ప్రపోర్షనేట్లోకి వెళ్తే 2UO2+1 +4H+లోకి వెళ్తే UO2+2గా అవుతుంది. అంటే ఇక్కడ ఏంది UO2+1 అండ్ UO2+2 ఆర్ రెడాక్స్ కపుల్స్, ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టినాయిడ్స్లో వచ్చేసి స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. ఇన్ యాక్టినాయిడ్స్ ట్రాన్సిషన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ స్టేట్స్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ది FF2 జరుగుతుంది, F2F ట్రాన్సిషన్ జరుగుతుంది, F2D ట్రాన్సిషన్ జరుగుతుంది, లైగండ్ టు మెటల్ ఛార్జ్ అన్నీ పాసిబుల్ అవుతాయి. ఇన్ యాక్టినాయిడ్స్ FF ట్రాన్సిషన్స్ ఆర్ బ్రాడ్ మీన్స్ మోర్ ఇంటెన్స్ అనేది ఉంటుంది. దెన్ ఫర్ లాంథనైడ్స్ బికమ్ F ఆర్బిటల్స్ ఇంటరాక్ట్స్ మోర్ స్ట్రాంగ్లీ విత్ లైగెండ్స్. లాంథనైడ్స్ నాట్ స్ట్రాంగ్లీ విత్ లైగెండ్స్. సో అక్కడ వచ్చేసి మనకి షార్ప్ అండ్ లెస్ ఇంటెన్స్, ఇక్కడ బ్రాడ్ అండ్ మోర్ ఇంటెన్స్గా ఉంటుంది యాక్టినాయిడ్స్ అనేది. ఇంకా లాంథనైడ్ యాక్టినాయిడ్స్లో మన కోఆర్డినేషన్ నెంబర్ వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ 10 ఉంటే బైకార్బోనేట్ డోడెకాహెడ్రల్ స్ట్రక్చర్స్, కోఆర్డినేషన్ నెంబర్ 9 ఉంటే ఇట్లా ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ 9 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQ. ఇది క్యూబిక్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా ఉంటాయి ఈ కోఆర్డినేషన్ నెంబర్స్. Thank you for watching.